ఈ సీన్ ఒకసారి చూడండి. అవి మీరు అక్కడే ఉండండి, వస్తున్నాను. మాట్లాడితే మా వాళ్ళే కాదు సార్, మా శత్రువులు కూడా వింటారు. మీరు చూశారు, మాట్లాడితే మన వాళ్ళే కాదు మన శత్రువులు కూడా మారుతారు. సో గైస్, అయితే సిమిలర్లీ మన కమ్యూనికేషన్ బాగుంటే చాలు, మనం ప్రతి ఒక్క ఇంటర్వ్యూని క్రాక్ చేయగలం, ప్రతి ఒక్క సేల్ ని మనం క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు సేల్ క్లోజ్ చేయగలం జస్ట్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్. చాలా మంది ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తారు, రిజెక్ట్ అయిపోతారు. వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ దాన్ని వాళ్ళు వర్డ్స్ రూపంలో సెంటెన్స్ ఫార్మ్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోతారు. సో దట్స్ ద మేజర్ ల్యాక్. బిలీవ్ మీ ఆర్ నాట్, ఒకవేళ మీ దగ్గర రైట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే మీరు లోపలికి అయితే చాలా ఈజీగా వెళ్ళిపోగలరు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటెంట్ కావాలి మనకి. ఇది ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను మీకు 3 టిప్స్ చెప్తాను. నంబర్ 1, అయితే మీరు దేని పరంగా అయితే కమ్యూనికేషన్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నారు, ప్రిపేర్ స్క్రిప్ట్. దాని పరంగా ఒక బేసిక్ స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇంటర్వ్యూకి అయితే ఇంటర్వ్యూ, బిజినెస్ కాల్కి అయితే బిజినెస్ కాల్, అంటే దాన్ని చదవడం స్టార్ట్ చేయండి, దాన్ని రికార్డ్ చేసుకొని మీరు వినాలి దాన్ని. సో నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది, కానీ ట్రస్ట్ మీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సెకండ్, అయితే గో టు యూట్యూబ్ అండ్ సర్చ్ ఫర్ ద బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. బేసిక్స్ తెలుసుకోండి, డోంట్ గో ఫర్ అడ్వాన్స్. గుర్తుందా మీకు, మన పేరెంట్స్ చిన్నప్పుడు మనకి స్లేట్ ఇచ్చేసి దాని మీద రాసిస్తారు అనమాట, మనం దాన్ని రుద్దుతూ ఉంటాం ABCD ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఏ అనే లెటర్ ని 100 రకాలుగా మనం రాయగలం. సో బికాస్ వాళ్ళు రాసి ఇచ్చింది బేసికే, కానీ మనం దాంట్లో ప్రాక్టీస్ చేసి ఆ అడ్వాన్స్ లెవెల్ మనం వెళ్ళాం. సో సిమిలర్లీ ఇందులో కూడా. అండ్ థర్డ్ థింగ్ గైస్, గో టు ChatGPT. ChatGPT దగ్గరికి వెళ్ళి స్టార్ట్ వాయిస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ దట్ అండ్ సింపుల్ ఈ వాయిస్ మీరు దానికి చెప్పండి, హే ChatGPT, act like my communication coach and help me to improve my communication skills. సో ఈ రకంగా మీరు AI యూస్ చేసుకుని మీ ఫ్లూయెన్సీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పేమెంట్ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్.